వాటిలో ఇలాంటి తీయండి కదా సరే చైతి సాయంత్రం చేసి 50 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాం. ఆ రోజు ఉదయం ఎవరో చెప్పారు, మా చింతలదమ్మ నుంచి ఇద్దరు వస్తున్నారు ఇక్కడికి పనిలోకి, మీ పాప అర్జెంటుగా రమ్మన్నారు అంటే వెళ్ళినేమో ఇలాగ డాడీ ఇలాగ డబ్బులు పోయి అనేసి అంటేనేమో వాటిని కంప్లైంట్ ఇచ్చాం. మాకేంటి కాదు ఇచ్చారండి, మా సంబంధం పెట్టి కూర్చొని చూడటం పెట్టి పిల్లల్ని, ఈ డ్యూటీ నాది కాదు, సెలవులకి వెళ్ళాడని నేను ఉన్నానని చెప్పారు. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం చేసి స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత ఏమో గుర్తొట్టుకుని ఈడ్చి కొట్టేశారట బొగ్గల మీద దాంట్లో మీద. ఆ తర్వాత మళ్ళీ మేము ఎరుకోము సార్, తట్ట బాగోలేదనేసి చెప్పారు. తట్ట అప్పటికప్పటికి వెళ్ళి కొనిసి ఇచ్చాను. 350 రూపాయలు చెప్పారు. 350 అంటే లేదా 350కి రావచ్చని కర్రీ రావట్లేదు అంటే 20 రూపాయలు పిల్లలు కూడా కొట్టియండి అనేసి 330 ఇచ్చారు. ఆ 20 రూపాయలు కొట్టేసిన తర్వాత ఎక్కడ మాకు చెప్తారేమనేసి ఆ 20 రూపాయలు మా పాపకి ఇచ్చారట. చెప్పొద్దు మాతో చెప్పొద్దు ఇచ్చారండి 20 రూపాయలు. తీసుకున్నంత వరకు ఆవిడపై చర్యలు తీసుకున్నంత దగ్గర 60 మంది పిల్లలు ఉంటారు. మీకు మీటర్ చెప్తుంది చూడండి, 60 మంది పిల్లలు ఉంటారు కదా, 60 మంది పిల్లలు